ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ తో రన్ అవుతుంది. భారీ రికార్డు పగిలిపోయేలా ఉంది. కలెక్షన్స్ గురించి మాట్లాడదాం. అలాగే ఇంకొక పాయింట్, ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మన ఇండియాలో ఉన్న గొర్రెల గురించి, అంటే మైండ్ లేని గొర్రెల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అంటే అఖండ సినిమాను ట్రోల్ చేసే సన్నాసుల గురించి. అసలు వాళ్ళు ట్రోల్ చేస్తుంది ఎందుకో తెలుసా? ఆ ఫైట్స్ ఏంది, ఆ ఎగిరిదంకడం ఏంది, ఎత్తి కొట్టడం ఏంది, ఏదేదో మాట్లాడుతున్నారు గొర్రెలు. అరే గొర్రెలారా, అక్కడ ఆ శివయ్య ఉన్నాడు. బాలయ్యలో ఆ ఉగ్ర రూపానికి ఆయనకు శక్తులు ఉన్నాయి. అండగా శివయ్య ఉన్నాడు. అండగా హనుమంతుడి రెఫరెన్స్ తీసుకొని చేశారు. ఆ గదతో అలా తిప్పి ఇలా తిప్పి కొట్టడం ఏంది అంటున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి వచ్చినట్టుగా చూపించి అలా తిప్పుతుంటే, ఆంజనేయ స్వామి కొడుతున్నట్టుగా చూపిస్తే ఈ గొర్రెలకు అర్థం కావటం లేదు. అది ఎలా సాధ్యం, అలా ఇన్లాజికల్ గా ఎలా పెడతారు అని ఎక్కడ చూసినా అరుస్తున్నారు. ఆ గొర్రెలందరికీ ఇదే సమాధానం. అక్కడ దేవుడు రెఫరెన్స్ తీసుకొని ముందుగానే చెప్పారు అఖండకు అద్భుత శక్తులు ఉన్నాయి. అలా చూసుకున్నా కూడా అలా మైండ్ లేని గొర్రెలు ఎందుకు వాగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది కావాలనే వాగుతున్నారా? పాపం గొర్రెలతో పోలిస్తే అవి ఫీల్ అవుతాయేమో అనిపించేలా ఉంది వీళ్ళు వాగుడు. గొర్రెలు కూడా ఫీల్ అవుతాయి వీళ్ళను గొర్రెలంటే. అలా వాగుతున్నారు దరిద్రపు సన్నాసులు. సరే, దీంట్లో ఇప్పుడు ఇన్లాజికల్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు కదా. మరి అవెంజర్స్ సినిమా చూసిన ఎదవలో అప్పుడు ఎందుకు మాట్లాడాలా? అంటే అవెంజర్స్ వాళ్ళకి హాఫ్ అవర్స్ ఉన్నప్పుడు మన దేవులకి హాఫ్ అవర్స్ ఉండవా? ఏంట్రా ఎదవల్లారు, ఇంత సన్నాసి దరిద్రులైపోయారు మీరు. సరే, ఇప్పుడు రాబోతున్న అవతార్ మూవీ ఉంది. అవతార్ లో చూసుకుంటే ఇలాంటివి బొచ్చుడుంటాయి. ఇంకా మరి అవతార్ ని విమర్శించరే, సైలెంట్ గా చూసి వచ్చేస్తారు. అంటే అవతార్ లో మామూలు వాళ్ళు చేసేటివి అద్భుత విన్యాసాలు నిజమన్నాము సన్నాసులు. ఇక్కడ దేవుడు రిఫరెన్స్ పెట్టి చూపిస్తున్నా కూడా, అక్కడ శక్తులు ఉన్నాయని చూపిస్తున్నా కూడా అదేంది ఇదేంది అని వాగే దరిద్రపు యదవులు మన ఇండియాలో ఉన్నారంటే ఇక ఎవరితో పోల్చాలి వీళ్ళను అని నాకు అనిపిస్తుంది. అంటే మన ఇండియన్ గొర్రెలకి కొంతమందికి హాలీవుడ్ లో వచ్చే సినిమాలు ఎలా చేసినా నచ్చుతాయి. మన ఇండియాలో అదే ఒక సూపర్ స్టార్, సూపర్ రేంజ్ పవర్స్ ఉన్న హీరోగా అవతరించబోతూ, అది కాకుండా దేవుళ్ళని ప్రిఫరెన్స్ గా తీసుకుని వాళ్ళకి వచ్చినట్టు చూపించి అలా చేసినా కూడా నమ్మని గొర్రెలు ఇంకా ఉన్నాయంటే ఇంకేమనుకోవాలి? మన దేవుళ్ళ మీద నమ్మకం లేదనుకోవాలా? ఈ హాలీవుడ్ ఇక్కడ వాళ్ళతో హల్కులు, బల్కులు, అవెంజర్లు, అవతార్లు వీళ్ళు చేస్తే నమ్మేస్తారా మీరు? అంటే మన దేవుళ్ళకి ఆ పవర్ లేదనుకున్నారా సన్నాసులారా? వాటిని సృష్టించిన దేవుడికే ఆ పవర్ లేదని మీరు నమ్మితే ఇక వాళ్ళకి ఎలా నమ్మాలి మీరు? దరిద్రపు గుట్టేదోళ్ళారా, కరెక్ట్ గా సినిమా చూడండి. సినిమాలో అద్భుత శక్తులున్న అఘోరగా, అఖండ రుద్ర సికిందర్ అఘోరగా బాలయ్య గారు ఉన్నారు. వాటికి తోడు, బాలయ్యకు తోడు ఆంజనేయ స్వామి, పిలిస్తే ఆంజనేయ స్వామి వచ్చినట్టు చూపించారు. అక్కడ శివయ్యే వచ్చి నా కోసం యుద్ధం చేస్తున్నాడు బాలయ్య అని, అఖండ నీ కొడుకు నా కోసం యుద్ధం చేస్తున్నాడు తల్లితో చెబుతాడు. ఇన్ని చూపించినా కూడా మీరు ఆ కొట్టడం ఏంది, ఆ ఎగరడం ఏంది, అదేంది ఇదేంది అనే సన్నాసులు ఇంకా ఉన్నారు అంటే వాళ్ళకు బ్రెయిన్ అయినా లేకుండా ఉండాలి, బాలయ్య అంటే ద్వేషమైనా ఉండాలి. ఈ రెండే. అవతార్లు, అవెంజర్స్ ను నమ్మిన నా సన్నాసిగాలకు ఈ సినిమాలో నమ్మకపోవడానికి ఏంటి, ఏ రోగం? ఆ పవర్ చూపించినప్పుడల్లా కూడా ఓం నమ శివాయ, ఓం ఆంజనేయ అని తెలుస్తూ కొడుతుంటే అయినా కూడా ఈ యదవలు నమ్మలేదు. ఆ ఇన్లాజికలే అంటారు కానీ అక్కడ ఆ ప్రిఫరెన్స్ ఏంటి, ఆ కొట్టడం ఏంటి అని ఒక్కడైనా. ఇది బాలయ్య మీద ద్వేషంతో చేస్తున్న పోరాట దరిద్రులు వీళ్ళు. ఎందుకంటే బాలయ్యను వెనకబడేలా చేయాలి, ఇది వీళ్ళ ఉద్దేశం. బాలయ్య ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా కిందకి దించాలని చేస్తున్న కొందరు సన్నాసులు దరిద్రుల పనిది. మీరు ఏమి పీక్కోలేరు. బాలయ్య ఇప్పుడు శిఖరమే. కరెక్ట్ గా సినిమా చూడండి రా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అర్థం చేసుకుని చూడండి రా, అప్పుడు తెలుస్తుంది సినిమాలో ఉండే గొప్పతనము, సనాతన ధర్మం గురించి ఎలా చెప్పాడో. డైలాగ్ ఒక్కటి వింటే చాలు సినిమా గురించి తెలిసిపోతుంది. బాలయ్య మీద ద్వేషంతో కాదు, సినిమాపై ప్రేమతో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. కావలసికల్లా చేస్తున్నారు ఎదవలిల్లు, బాలయ్య మీద ద్వేషంతోనే చేస్తున్నారు. దేవుడు ఎగిరి దుంకలేడంట, అవెంజర్స్ ఎగిరి దుంకుతాయంట. ఈ ఎదవలకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఇంకా ఇప్పుడు రాబోతున్న అవతారంలో బొచ్చుడు ఉంటాయి సన్నాసులు, రావి నమ్ముతారు మీరు. ఇక్కడ మా దేవుడు ఎగురుతుంటే నమ్మడు ఒక్కడ కూడా. అఖండ సినిమాను విమర్శించే ప్రతి ఎదవ ఏం పిక్కోలేడు. బాలయ్య కంపల్సరిగా రికార్డు బద్దలు కొడతాడు. జై బాలయ్య అంతే. ఇక మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ప్రతి షో హౌస్ఫుల్. మొదటి రోజే కాదు, ప్రీమియర్స్ మొదటి రోజు ఆల్ షోస్ హౌస్ఫుల్. ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టబోతున్నాడు సీనియర్స్ లో. స్టార్ హీరో రికార్డు కూడా పగిలిపోవాల్సింది, కానీ ఎందుకు పగలలేదు అంటే ఒకే ఒక కారణం, హిందీలో మొదటి రోజు అనుకున్నంత గ్రోత్ లేదు, రావట్లేదు. చూద్దాం నెక్స్ట్ డే, ఈ రోజు నుంచి ఏమైనా పుంజుకుంటుందా హిందీలో. హిందీ కలెక్షన్స్ వచ్చుంటే ఆల్ ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలయ్యేవి, కానీ హిందీలో అనుకున్నంత గ్రోత్ లేదు కాబట్టి
మన ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ప్లస్ అమెరికా ఇవే ఎక్కువ గ్రోత్ ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రోత్ ఉంది ఒక్క హిందీలో తప్పితే. హిందీలోనే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ హిందీలో కరెక్ట్ కలెక్షన్లు ఈ రోజు నుంచి పడ్డాయంటే సెకండ్ డేలు కూడా రికార్డ్స్ పెట్టే అవకాశం ఉంది. చూద్దాం. ఇప్పటికైతే సీనియర్ హీరోస్ లో నెంబర్ 1 బాలయ్య. సీనియర్ హీరోస్ లో రికార్డులు పగిలిపోయాయి. దాదాపు 100 కోట్లకు పైనే గ్రాస్ వచ్చినట్టు సమాచారం అందుతోంది. ఫుల్ డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చేస్తాను. కరెక్ట్ ఫిగర్ తో వస్తాను, కరెక్ట్ కలెక్షన్స్ తో వస్తాను. జై బాలయ్య అని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై బాలయ్య. ఓం నమ శివాయ.